రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 30న తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు సభ్యులందరికీ కేంద్ర జల సంఘం సమాచారం అందజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో జూలైలో సమావేశమైనప్పుడు ఉభయ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు పరిష్కారానికి ఒక కమిటీని వేయాలని నిర్ణయించడంతో ఈ నెల మొదటి వారంలో కమిటీ ఏర్పాటైంది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఉభయ రాష్ట్రాలకు చెందిన అధికారులు, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు సహా మొత్తం 12 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. గోదావరి వరద జలాలను వినియోగించుకుంటూ దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై ఉన్న హక్కును సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పోలవరం, నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో వివాదాలు తలెత్తాయి. తెలంగాణ కూడా ఎలాంటి డిపిఆర్లు సమర్పించకపోవడంతో పాటు ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులు చేపట్టడం, కొత్త ప్రాజెక్టులకు డిపిఆర్లు సిద్ధం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తొలి భేటీకి రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని సేవాభవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నీటి నిర్వహణకు సంబంధించిన ముఖ్యాంశాలు సమావేశంలో చర్చిస్తారు.